దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు విజయం ఇవ్వలేదు. గమనించాలి, ఇక్కడ దేవుడు విజయం ఇవ్వలేదు. ఏం చేశాడు? మొదట దోషాన్ని చెప్పాడు. నేను విజయం ఇస్తాను, కానీ మీలో ఉన్న దోషాన్ని మొదట విడిచిపెట్టండి, అప్పుడు నేను మీకు జయాన్ని ఇస్తాను అని దేవుడు స్పష్టం చేశాడు. వెంటనే జరిగిన సంభవం ఏంటో తెలుసా? దేవుడు చూపించిన ఆ దోషభరితమైనటువంటి దానిని ఎప్పుడైతే వీళ్ళు విడిచిపెట్టారో, ఎప్పుడైతే అది వారి మధ్యలో ఉండకుండగా వారు తీసివేశారో, జరిగినటువంటి సంభవం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ప్రియులారా వారికి విజయమును దయచేస్తూ వచ్చాడు. ఈ మంచి రాత్రి ఇంతవరకు వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఆలోచన చేయి. యేసు ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ పెద్దలు హాయి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థించిన తరువాత దేవుడు వారికి విజయం ఇవ్వలేదు. కానీ మొదట నీ మధ్యన ఉన్నటువంటి నిషిద్ధమైన దేవునికి విరోధమైన శాపగ్రస్తమైన దానిని తీసివేయండి, అప్పుడు నేను మీకు విజయం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ మందసపు పెట్టె ముందు వీళ్ళు మోకరించి నేలకు ముఖాలు వంచి ధూళి నెత్తి మీద పోసుకుని సాయంత్రం వరకు ప్రార్థిస్తూ వచ్చిన తరువాత దేవుడు సెలవిచ్చిన ప్రకారము నిషిద్ధమైన దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని, ఆ కుటుంబములో ఉన్న పాపమును తీసి పక్కన పెట్టిన తరువాతే దేవుడు వీరికి విజయం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థన ఏదో ముందే చేయాలి కదేళ్ళు. అపజయం కాకముందు ప్రార్థించవలసిన వాళ్ళు అపజయం పొందిన తరువాత ప్రార్థించారు. 2, నిషిద్ధమైనది వారి మధ్యన ఉందని వీళ్ళు గుర్తించుకోకుండా, వారిని వారు పరీక్షించుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. ఆఖరికి దేవుడే వారి మధ్యన ఉన్న అపవిత్రతను బయలుపరిచి దానిని విడిచిపెట్టిన తరువాతే దేవుడు వారికి జయ జీవితాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియులారా, 2వ యుద్ధములోనికి వెళ్ళడానికి ముందు వీళ్లకు విజయము లేదు కదా అని దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి ఆ మందసపు పెట్టెను యుద్ధములో పెట్టారు. ఈ మందసపు పెట్టెను యుద్ధ భూమిలోనికి తీసుకురావడానికి వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇదే యెహోషువ కాలములో యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు యెహోషువ ఒకసారి దేవుని యొక్క చిత్త ప్రకారము మందసపు పెట్టెని యుద్ధ భూమిలోనికి తీసుకుని వచ్చిన సందర్భం ఉంది. ఎక్కడ తెలుసా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 20వ వచనం వరకు చూస్తే, గతములో ఒకసారి దేవుని మందసపు పెట్టెను యుద్ధ భూమిలోనికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. కానీ ప్రియులారా, అది దేవుని చిత్త ప్రకారం జరిగింది. ఇప్పుడు మాత్రం దేవుని చిత్తము లేకుండా వీరి స్వంత ఆలోచన చొప్పున వీళ్ళు యుద్ధములోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. దేవుడు మాత్రం వీరికి విజయము ఇవ్వలేకపోయాడు. అనగా దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా నువ్వు చేసే భక్తి, నువ్వు చూపే విశ్వాసము, నీవు నడిచే మాదిరి క్రమమైనటువంటి నీ జీవితంలో విశ్వాసమైన సోదరి, దేవుణ్ణి ఎరిగిన సోదరుడా, నీ స్వంత ఆలోచన చొప్పున భక్తి చేయొద్దు. నీ స్వంత నిర్ణయము చొప్పున భక్తి చేయొద్దు. నీ స్వంత ఉద్దేశము చొప్పున దైవ నీతిని ఏర్పరచుకోవద్దు. దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము, ఒక మాటలో చెప్పాలంటే ఆచార సంబంధమైన భక్తి కలిగిన క్రైస్తవులు ఆశీర్వాదము పొందడు. ఆచార సంబంధమైన భక్తిని విడిచిపెట్టు. అలవాటు ప్రకారమైన భక్తిని విడిచిపెట్టు. నీ భక్తిలో రోషం ఉండాలి, నీ విశ్వాసములో రోషం ఉండాలి. అన్ని వేళలా దేవుని చిత్తం అన్ని రీతులుగా ఒకటై ఉండదు. ఈ మాటను గమనించారా? ఆచారాలకు అలవాటు పడిపోయిన చాలా మంది క్రైస్తవులు ఏనాడో ఏదో చూపినటువంటి, ఎవరో చూపినటువంటి మార్గాలలో
అలాగే దేవుని వాక్యానుసారమా అవునా కాదా అని వివేచించకుండగా వాళ్ళకిష్టమైన త్రోవకు వాళ్ళు తొలగిపోతా ఉన్నారు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అందుకే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సంఘటన, మనందరికీ పరిచయమైన సంఘటన అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు దేవుడు కోపము రగులుకుని దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? మీ మధ్యన తాపకరమైన సర్పములను పంపిస్తున్నాను. అవి సనిగిన ప్రతి వారిని, దేవునికి విరోధముగా మాట్లాడిన ప్రతి వారిని, ఆ తాపకరమైనటువంటి సర్పములు వచ్చి వారిని చంపుతాయి అని చెప్పి దేవుడు ఆ తాపకరమైనటువంటి సర్పములను దేవుడు వారి దగ్గరికి పంపించాడు. విన్నారు ఈ మాట? అప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా, ఇదిగో ఇశ్రాయేలును పాపము చేశారు, కానీ మీ ప్రజలైన వారు పాపము చేసిన వారిని చంపడానికి నీవి తాపకరమైనటువంటి సర్పములను పంపించి వీరిని చంపిస్తున్నావే. ఈ ప్రజలు చనిపోతున్నారయ్యా, వీళ్ళకు ప్రత్యామ్నాయమైన మార్గమును చేయి. దేవుడు వెంటనే మోషేతో ఆజ్ఞాపించాడు, మోషే, నీ ప్రార్థన నేను విన్నాను గనక ఈ తాపకరమైనటువంటి సర్పములను కాటు తిని చనిపోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి వచ్చి ఒక సర్పమును చూచేటట్లుగా ఒక ఇత్తడి సర్పమును, అంటే కాటు వేసినది సర్పమే, బ్రతికించేది సర్పమే. మనిషి రూపములో పాపం వచ్చింది, ఆ మనిషి రూపములోనే విరుగుడు కొరకు యేసును దేవుడు ఏర్పాటు చేశాడు. స్త్రీ ద్వారాగా మొదటి పాపం ప్రవేశించింది, ఆ స్త్రీలో నుంచే యేసు ఈ లోకములోనికి జన్మించాడు. విన్నారా ఈ మాట? అందుకనే ఏ సర్పము కాటు వలన మానవుడు చనిపోతున్నాడో అలాంటి ఒక సర్పమునే ఇత్తడితో చేయించి నిలువబెట్టు. ఆ సర్పము కాటు తిన్నవాడు, ఈ ఇత్తడి సర్పమును చూచినవాడు బ్రతుకుతాడు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ప్రియులారా గమనించండి, ఈ ఇత్తడి సర్పమును మోషే చేసి ఏర్పరిచిన తరువాత ఈ తాపకరమైన సర్పము కాటు తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచి వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. బ్రతుకుతూ వచ్చిన తరువాత కాలక్రమేణా కొంతకాలము గతించిన తరువాత ఆ ఇత్తడి సర్పం అలాగే ఉండిపోయింది ఇశ్రాయేలుల మధ్యన. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? నెహుష్టాస్ అనేటువంటి ఒక పేరు ఆ దేవత కింద ఆ ఇత్తడి సర్పానికి పెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పానికి మొక్కడం ప్రారంభించారు. ఇత్తడి సర్పమును దేవతగా ఆరాధించడం ప్రారంభించారు. ఆ ఇత్తడి సర్పమును దేవుని బిడ్డలారా ఒక దేవతగా పూజించడం ప్రారంభించారు. ఆ తదుపరి రాజైనటువంటి హిజ్కియా ఆయన పరిపాలనలోనికి వచ్చిన తరువాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ ఇత్తడి సర్పమును, ఆ సర్పము విగ్రహమును అంతటిని పగలగొట్టించి ధ్వంసము చేయించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు ఇత్తడి సర్పమును ఎత్తింది. సర్పములో మహిమ లేదు, సర్పపు విగ్రహములో మరి మహిమ లేదు, దేవుని మాటలో మహిమ ఉంది. ఆ దేవుని మాట వలన వీళ్ళు బ్రతికారు అన్న విషయాన్ని వీళ్ళు గమనించుకోకుండా సర్పానికి ప్రాధాన్యతనిచ్చి, విగ్రహానికి ప్రాధాన్యతనిచ్చి విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించారు. కానీ వారి జీవితములలో వెలుగు కలగలేదు, వారి బ్రతుకులలో మహిమ కలగలేదు. నాకు బైబిల్ అంతా తెలుసు, నేను చాలా గొప్పవాడిని, నేను ఎప్పుడో బాప్తిస్మం పొందాను, నేను ప్రాతకాలం నాటి క్రైస్తవుడను అన్న ముసుగులో ఉన్నావు. ఇక్కడ నీవు ఆచార సంబంధమైన ఆ యొక్క దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క సర్పాన్ని విగ్రహాన్నే చూస్తున్నావు తప్ప దాన్ని నిలువబెట్టించి మాట చొప్పున బ్రతికిస్తున్న యేసును చూడలేకపోతూ ఉన్నావు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం దేవుని వాక్యం చెప్తా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూసినట్లయితే దేవుని రాజ్యం మాటలతో కాదు
శక్తితోనే ఉన్నది. ఈ మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెట్టి వీళ్ళ కేకలు వేస్తున్నారు. దేవుడు మనకు విజయం ఇచ్చాడు, దేవుడు మనకు విజయం ఇచ్చాడు, దేవుడు మనకు విజయం ఇచ్చాడు. కేకలు వేశారు గాని మందసము వచ్చింది గాని ఇశ్రాయేలీయులకు విజయము లేదు. వినరి మాట, మందసం ఉంది, విజయం వస్తుందని విశ్వాసం ఉంది, కేకలు ఉన్నాయి, ఆర్భాటం ఉంది, కార్యము మాత్రం జరగలేదు. నేటి దినాలలో కూడా క్రైస్తవులు ఆర్భాటము, హంగులు. నేటి దినాలలో కూడా కేకలే, శక్తి లేదు. క్రైస్తవుడులని, విశ్వాసులని, దేవుణ్ణి నమ్ముకున్నారని, మందసం ఉందని, నేను ఫలానా పెద్దనని, నేను ఇన్ని సంవత్సరాలు అయిందని, మా కుటుంబం ఫలానా అని, మేము అది చేశామని, ఇది చేశామని, మాటలు తప్ప శక్తి లేదు. మాటల క్రైస్తవులకు రోజులు కాదివి. మాటల క్రైస్తవులకు విజయం ఇవ్వడు దేవుడు. కేకల క్రైస్తవులకు దినములు కావివి. మాట్లాడే నీవు, కేక వేసే నీవు, ప్రకటించే నీవు, జీవించే నీవు. మందసపు పెట్టుండడం ముఖ్యం కాదు, కేకలు వేయడం ముఖ్యం.